నమస్తే, నేను మీ సతీష్. చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుందిగా. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు కూడా ఇదే రకంగా ఉంది అన్నటువంటి విమర్శలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వెల్లువెత్తా ఉన్నాయి. ఎందుకు అంటే అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి గల్లీ లీడర్ వరకు కూడా వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంది. ఒక వైపున తమ రాజకీయ ప్రత్యర్థుల పైన రాజకీయ కక్ష సాధింపులు కానీ ఆ దాడులు కానీ ఏ రకంగా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని వ్యవస్థల్ని చెరబట్టినట్లుగా మరి ఏ రకంగా వాళ్ళ మీద కేసులు పెట్టించడం, వాళ్ళని అరెస్టులు చేయించడం, అంతేకాకుండా ఎవరైనా కూడా తమకి ఎదురు తిరిగితే వాళ్ళపైన దాడులు చేయడం, భౌతిక దాడులు కూడా మనం చూసాం. నోరెత్తేటువంటి పరిస్థితులు లేకుండా చేశారు. ఎవరైనా కూడా నోరెత్తితే వాళ్ళ మీద దాడులు చేయటం, మూకుమ్మడిగా ఇళ్ల మీదకి వెళ్ళిపోయి మరీ దాడులు చేశారు. మనం చూసాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు పట్టాభి గారు. మరి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని ఏదో ఒక మాట అంటే ఆ మాటని జగన్మోహన్ రెడ్డి ఆయన అనువయించుకుని మా నాయకుడినే ఇంత మాట అంటావా అని చెప్పేసని అదే పట్టాభి గారి ఇంటిపైకి వెళ్ళి ఏ రకంగా దాడి చేశారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికానికి అదొక నిలువెత్తు సాక్ష్యం. ఆయన ఇంట్లో చిన్న పాప, పసి పాప పిల్ల బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నటువంటి పరిస్థితులు, ఆయన ఇంట్లో సామాన్లు మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు, బయట ఉన్నటువంటి వాహనాలు ధ్వంసం చేశారు. అలాంటి పరిస్థితులు చూసాం. ఇకపోతే డాక్టర్ సుధాకర్ ఏ రకంగా ఒక మాస్క్ అడిగాడనో ప్రభుత్వాన్ని నిలదీశాడనో ఆయన ఒక పిచ్చివాడి కింద చిత్రీకరించి ఆయన్ని వైసీపీ ప్రభుత్వమే హత్య చేసింది అనాలి. ఎందుకంటే ఒక డాక్టర్ ని ఒక పిచ్చివాడి కింద చిత్రీకరించి నడి రోడ్డు మీద ఆయన్ని అర్ధనగ్నంగా ఏ రకంగా పోలీసులు ఆ రోజున మరి కేవలం పైన ఉన్నటువంటి పొలిటికల్ బాసెస్ ఆదేశాలను వాళ్ళు పాటించాలి కాబట్టి ఆయన బూటు కాళ్లతో తన్నినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక అమరావతి రైతులు వాళ్ళు ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వం ద్వారా వేధింపులకు గురయ్యారో అందరికీ తెలుసు. ఏ రకంగా వాళ్ళని హింస పెట్టారు. ముఖ్యంగా మహిళా రైతుల్ని కూడా డొక్కల్లో కాళ్లతోటి తన్నారు, బూటు కాళ్లతోటి పోలీసులు తన్నినటువంటి ఆ పరిస్థితులు చూసాం. ఇకపోతే రాజకీయ ప్రత్యర్థుల పైన అటు కొల్లు రవీంద్ర గారి పైన ఏ రకంగా ఒక హత్యా నేరం కేసు పెట్టడం, ఆయన్ని జైలు పాలు చేయడం, దేవినేని ఉమా గారిని కావచ్చు, అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, కూన రవికుమార్ గారిని కావచ్చు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఎలా అరెస్టులు చేశారు. ఆ రోజున అధికారం మొత్తాన్ని చేతిలో పెట్టుకుని వ్యవస్థల్ని చెరబట్టినట్లుగా ఆ వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకుని ఎలాంటి దుర్మార్గాలు చేశారు. అప్పుడు ఏమిటి అంటే అధికార దర్పం, అధికార మదం. ఆ రోజున చేతిలో అధికారం ఉంది అనేటువంటి ఒక మదంతో పేట్రేగిపోయారు. ఇవన్నీ దాడులు, భౌతిక దాడులు, అలాగే కేసులు పెట్టడాలు, అరెస్టులు చేయటాలు, ఈ రకమైనటువంటి వేధింపులు అయితే ఇంకొంతమంది ఉన్నారు. ఏది ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళు, వాళ్ళ అరాచకాలు పరాకాష్ఠకి వెళ్ళినాయి. ఏకంగా తమ ప్రత్యర్థులైతే లేదు తమకు ఎవరితో అయినా పడకపోతే ఎవరి మీదైనా వాళ్ళ కక్ష ఉంది అంటే వాళ్ళని చంపేసేసి ఆ మృతదేహాల్ని హత్య చేసి ఆ మృతదేహాల్ని డోర్ డెలివరీలు చేశారు. ఆ తర్వాత అవును నేనే హత్య చేశా అని ఇలా కాలర్ ఎగరేసుకుని పోలీసుల ముందరకి వెళ్ళి మరి న్యాయస్థానాలు వాళ్ళకి శిక్ష కింద రిమాండ్కి తరలిస్తే జైల్లో కూడా అధికారం చేతిలో ఉంది అని చెప్పి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారుల్ని కూడా ఏ రకంగా వాడుకుని జైల్లో కూడా రాజభోగాలు అనుభవించారు. ఇదే ఎమ్మెల్సీ అనంతబాబు 2022లో ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిందో ఆ హత్యా నేరాన్ని ఒప్పుకున్న తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొన్ని రోజులు ఉంచితే అక్కడ మరి తాను అధికార పార్టీ నాయకుడు కదా, ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, మరి పైనుంచి పొలిటికల్ బాసెస్ మరి అప్పుడు ఉన్నటువంటి అధికారులకు వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాలు, మరి వాళ్ళ ఆదేశాలని ఖచ్చితంగా పాటించాలి కాబట్టి వాళ్ళు కూడా ఏ రకంగా ఈయనకి ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో రాజభోగాలు ఏర్పాట్లు చేశారు. మరి ఆయన జైలుకి వెళ్ళినట్టు కాదు, మనం సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం అత్తారింటికి అని చెప్పేసి చెప్తా ఉంటారు జైలు అంటే. అలాగా అత్తవారింటికి వెళ్ళినట్లుగా జైల్లో రాజభోగాలు అనుభవించాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. వీళ్ళు చేసినటువంటి అరాచకాలు చూసి ప్రజలు వీళ్ళకున్నటువంటి ఆ అధికారాన్ని పీకి వీళ్ళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేస్తే ఇవాల్టికి కూడా అదే అధికార మదాన్ని చూపించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ అనంతబాబు లాంటి వాళ్ళు. ప్రస్తుతం ఇదే అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఆ హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేసే విధంగా, వాళ్ళని ప్రలోభాలకు గురి చేసే విధంగా, వాళ్ళపైన బెదిరింపులకి పాల్పడ్డారు
అనేటువంటి ఒక కేసు సర్పవరం పిఎస్ లో నమోదైంది. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే సహజంగా ఎవరైనా కూడా జైల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళు మంత్రులో లేదంటే గనక ఎమ్మెల్యేలో లేదంటే గనక ఏదైనా ప్రజాప్రతినిధులు అనుకోండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు చట్టం ముందర ఎవరు అతీతులు కారు. చట్టం కింద అందరూ, చట్టం ముంగట అందరూ ఒకటే. అయితే ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళకి వీళ్ళ చేతుల్లో డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, పదవులు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఇంకొన్ని వెసులుబాట్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఆ జైల్లో మరి మా నేర నిరూపణ అయ్యేంత వరకు కూడా మాకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలి అని, లేదంటే కొన్ని ఆరోగ్యరీత్యా ఏమైనా కావాలి అని అంటే ఏం చేయాలి? సహజంగా వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ మాకు కోర్టులో కొన్ని ప్రత్యేక వసతులు కావాలి, కాబట్టి మీరు ఆ వసతులు ఏర్పాటు చేసే విధంగా అవకాశాలు కల్పించమని ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరాలి. మరి వీళ్ళు అడిగేటువంటి ఈ కోరికల్లో ఏవైనా కూడా వీళ్ళు కావాలి అని కోరుతున్న సదుపాయాలు ఏవైనా కూడా గొంతెమ్మ కోరికలు కాదు, ఇవి సమంజసమే అని న్యాయస్థానం భావిస్తే వాళ్ళకి ఆ ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తారు. కానీ ఇక్కడ అలా లేదు. హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసి ఇప్పుడు ఆ కేసుని ఎదుర్కొంటూ ఆ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి, నా పేరు లేదని చెప్పండి, నా ప్రమేయం లేదని చెప్పండి, అలా చెప్తే మీకు 3 లక్షలు ఇస్తా, ఇగో ముందు ₹1,00,000 అడ్వాన్స్ తీసుకోండి, ఈ డబ్బులు తీసుకుంటారా, తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం పైన సర్పవరం పోలీస్ స్టేషన్లో ఒక 4 ఫిర్యాదు చేశారు, ఎవరైతే ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు అలాగే ఆయనతో పాటుగా మరో 4 పైన కేసు నమోదు చేశారు. అందులో అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటుగా ఇంకొక వ్యక్తిని, ఎవరైతే ఈయన ముఖ్య అనుచరుడుగా ఉంటాడో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా 3 కూడా పరారీలో ఉన్నారు. ఆ 3లో 2 వైసీపీకి చెందిన ఒక మాజీ మంత్రి ముఖ్య అనుచరులు అనేటువంటిది కూడా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఏదైతే సాక్షులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అనంతబాబు జైలు అధికారులపైనే రుబాబ్గిరి చేస్తూ ఉన్నారు. ఏమిటా రుబాబ్గిరి తెలుసా? నా హోదా ఏమిటో తెలీదా, నేను ఎమ్మెల్సీని, నాకు ప్రత్యేక వసతులు కావాలి ఇక్కడ అంటే జైల్లో ఈయనకి ఏసీ కావాలి, టీవీ కావాలి, మంచి మ్యాట్రెస్ కావాలి, ఏది స్ప్రింగ్ మ్యాట్రెస్ లేదంటే కనుక ఫోమ్ మ్యాట్రెస్, ఇలాగ మంచి పరుపులు, మంచి మంచం, ఇలాగ ప్రత్యేక వసతులన్నీ కావాలంట. దీనికోసం అని చెప్పి జైలు అధికారులపైకే రుబాబు చేయడానికి వెళ్తా ఉన్నాడు. వాళ్ళ మీదే ఏ రకంగా అంటే, నేను ఒక ఎమ్మెల్సీని, నా సంగతి తెలీదా మీకు, నా హోదా ఏంటో తెలీదా, నా హోదా తెలియకుండా ఇట్లా ప్రవర్తిస్తారా మీరు నాతోటి, నేను అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చాను అని అంటే నాకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని తెలియదా అని చెప్పి పోలీసుల మీదే జైలు అధికారులపైనే దురుసు ప్రవర్తన. అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు, నువ్వు కూడా ఒక హత్యా నేరం చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి వచ్చినోడివే, నీకేమైనా ప్రత్యేక వసతులు కావాలి అని అంటే నువ్వు ఎమ్మెల్సీవో, నీకో తోకుందో, నీకు 2 కొమ్ములు ఉన్నాయో, ఇవన్నీ కాదు. ఇక్కడ ఒకసారి జైలు లోపలికి వచ్చాక మిగతా ఖైదీలందరూ ఎలాగో నువ్వు అంతే, నువ్వేం పుడింగివి కాదు. నీకేమైనా కూడా ప్రత్యేక వసతులు కావాలంటే కోర్టుకు పోయి అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకో, కోర్టు అనుమతి ఇస్తే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం అని చెప్పి జైలు అధికారులు చెప్తే, నాతోటే ఇలా మాట్లాడతారా, నా సంగతి తెలియదా, నా హోదా తెలియదా, మీ అందరి సంగతి తేలుస్తా అని చెప్పేసి జైలు అధికారులపైనే మరి అనంతబాబు లాంటి వాళ్ళు రుబాబు చేయటం, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించటం, జైలు అధికారులపైనే వాగ్వాదానికి తెగబడ్డం, ఇవన్నీ కూడా ఏమిటి అంటే గతంలో 2022లోనే ఆయన పైన ఈ హత్య కేసు నమోదయ్యి ఆయన ఈ హత్య కేసులో అరెస్ట్ అయినప్పుడు, అప్పుడంటే అధికార పార్టీ కింద ఆయన ఉన్నాడు కదా, ఆ రోజున అధికారంలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారం చేతిలో ఉందన్నటువంటి ఆ అధికారం అండ చూసుకుని అప్పుడు కొంతమంది అధికారుల్ని మరి వాళ్ళతోటి కొన్ని పరిచయాలు ఏర్పడతాయి కదా, ఖచ్చితంగా అధికార పార్టీ కొమ్ము కాసే విధంగా వ్యవహరించేటువంటి పోలీసులో అధికారులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరి ద్వారా ఆ రోజున ప్రత్యేక వసతులు పొందారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం మారిపోయింది, వైసీపీ అధికారం లేదు, అయినా కూడా ఇంకా అక్కడ జైల్లో ఉన్నటువంటి అనేక మంది అధికారులు అప్పుడు పనిచేసిన వాళ్ళే ఇప్పుడు ఉన్నారు, వైసీపీతో అంటకాగిన వాళ్ళు ఇంకా ఉన్నారు.
ఆ పరిచయాలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకుని ఈ రోజున అనంతబాబు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక వసతులు కావాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులపైనే రుబాబు చేయటం, వాళ్ళ మీదే ఏది ఎదిరించేటువంటి రీతిలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళతోటి వాగ్వాదాలకు దిగటం. నేను ఒక ఎమ్మెల్సీని తెలుసా, నా హోదా మర్చిపోయారా, నాకు గనక ప్రత్యేక వస్తువులు మీరు ఏర్పాటు చేయకపోతే మీ సంగతి తేలుస్తా అంటూ అనంతబాబు లాంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా ఏమిటిది? ఇది ప్రభుత్వం తాలూకు మంచితనం కింద చూడాలా, లేదంటే చేతగానితనం కింద చూడాలా? హత్యలు చేసి ఆ మృతదేహాల్ని డోర్ డెలివరీ చేసి అవును నేనే చంపా అని కాలర్ ఎగరేసుకుని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజున అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే, జైల్లో ఉన్నటువంటి అధికారుల పైన కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి పరిస్థితులకి వెళ్తూ ఉన్నారు అనంటే ఇది ఖచ్చితంగా ఉపేక్షింపదగ్గ విషయం అయితే కాదు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఇప్పటికే అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్ అది మరి ఈ నెల 6వ తారీఖుకి వాయిదా పడింది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది గతంలో ఈ హత్య కేసులో. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలనే ఆయన ఉల్లంఘించాడు. అందుకని ఆయన బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ ఇస్తే దానిపైన మొన్న కాకినాడ కోర్టులో విచారణ జరిగింది. అది రేపు 6వ తారీఖుకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు జైల్లో ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, నేను ఒక ఎమ్మెల్సీని, నా హోదా తెలియదా, నాకు ప్రత్యేక వస్తువులు కావాలి, లేదంటే మీ సంగతి తేలుస్తా అంటూ జైలు అధికారులపైనే మరి ఈ రకంగా ఎదురుదాడికి తెగబడ్డం అంటే ఖచ్చితంగా ఇవంతా కూడా ఏ రకంగా ఇవాల్టికి అధికారం అనేటువంటి మదాన్ని, ఆ దర్పాన్ని చూపిస్తూ ఉన్నారు అన్నదానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలి. అదే సమయంలో న్యాయస్థానాలు కూడా ఇటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలకు ఆదేశాలు జారీ చేయకపోతే రేపొద్దున ఈ బరితెగింపు అనేటువంటిది తారాస్థాయికి చేరుతుంది. అది సమాజానికి కూడా మంచిది కాదు. కాబట్టి అటు ప్రభుత్వము, ఇటు న్యాయస్థానాలు కూడా అనంతబాబు లాంటి వాళ్ళు ఏదైతే గనక అధికార దర్పంతో, అధికార మదంతో పేట్రేగిపోతా ఉన్నారో వాళ్ళ కొమ్ములు విరిచేయాలి. ఏ కాలుకా కాలు, ఏ కీలుకా కీలు విరిచేస్తే తప్ప వీళ్ళకున్న ఆ బలుపు అనేటువంటిది తగ్గదు. కాబట్టి అంత కఠినంగా వీళ్ళ పట్ల వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి అరెస్ట్ అయ్యి హత్యా నేరంతో పాటుగా సాక్షులను బెదిరించాడు అనేటువంటి అభియోగాలతోటి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి అనంతబాబు జైలు అధికారులపైనే నేను ఎమ్మెల్సీ నన్ను మర్చిపోయారా, నా హోదా గుర్తులేదా అంటూ చేస్తున్నటువంటి రుబాబ్గిరి పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.